సినిమా హీరోలు హీరోయిన్లు కనిపించే స్క్రీను పెద్ద తెర, వెండి తెర. ఆ తర్వాత మిగతా వాళ్ళు కనిపించేటటువంటిది బుల్లి తెర. ఇది టీవీ ఛానళ్ళల్లో దాన్ని బుల్లి తెర అంటాం. చేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్లో ఉన్నటువంటి దాన్ని బుజ్జి తెర అంటున్నారు ఇప్పుడు. అయితే బుల్లి తెర ఇదివరకు ఏదైతే వెండి తెర మీదనంటే ఒక మంచి పెయిర్ ఎవరయ్యా అంటే బాగా కనిపించేటటువంటిది ఒకప్పుడైతే కృష్ణ విజయశాంతి, ఇది చిరంజీవి విజయశాంతి అని చెప్పి కృష్ణ జయప్రద అని ఇట్లాగా ఒక పెయిర్స్ బాగా పాపులర్ అయ్యాయి. అయితే బుల్లి తెర మీద అట్లాంటి పాపులారిటీ సాధించింది సుడిగాలి సుధీర్, రష్మిల జంట. సుదీర్ఘకాలంగా సాగుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఆన్ స్క్రీన్ రొమాన్స్, ఆన్ స్క్రీన్ ప్రేమాయణం అన్నట్టు. వాస్తవంగా ఇది చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఇట్లాంటి వీడియోలు అవసరమూ ఉండదు. కాకపోతే ఏంటంటే తాజాగా మళ్ళీ వాళ్ళ మధ్యన ఇతను వెళ్ళి వేరే కెరీర్ చూసుకోవడం, సినిమా కెరీర్ అది చూసుకోవడం, బుల్లితెర మీద ప్రోగ్రామ్స్ అవి చేస్తుండడం, యాంకరింగ్ అది చేస్తున్నాడు సుధీర్. రష్మి తన పని తను ఆ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ కార్యక్రమాలకు పరిమితమైంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇట్లాంటిది. ఈ దశలో మళ్ళీ మొన్న వీళ్ళందరిది సంక్రాంతికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కలవడం, వీళ్ళిద్దరిది మళ్ళీ ఒక సాంగు, దాంతో వీళ్ళ రొమాన్సు, పెళ్ళికి సంబంధించి మరొకసారి చర్చ. ఇంతకాలం వెయిట్ చేస్తారంటూ చాలామంది అభిమానులు పెళ్లి చేసుకోండి అని చెప్పడం. బట్ విశ్వసనీయంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే వీళ్ళకి పెళ్ళికి సంబంధించి ఎట్లాంటి ఆలోచన లేదు. కేవలం ఆన్ స్క్రీన్ పేరుగానే ఉండాలనుకుంటున్నారట. ఆన్ స్క్రీన్ లవ్ విషయంలోనే ఆ స్నేహం అట్లాగే ఉంటుంది, కానీ పెళ్లి గురించినటువంటి ఆలోచన అయితే ఇద్దరి దగ్గర లేదు అన్నటువంటిదే జబర్దస్త్ టీంకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నమాట.